హలో నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అమ్మా న్యూస్ ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్ నేను మీ ప్రియా రమేష్ నేను ప్రణయ్ ఈరోజు వరంగల్ పార్లమెంట్ కి సంబంధించి ఒకసారి చూద్దాం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం ఇందులో కూడా 7 నియోజకవర్గాలు ఉన్నాయి 7 నియోజకవర్గాలకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఇది కీలకమైనటువంటి నియోజకవర్గాలు కూడా ఇక్కడ నుంచి రావాల్సి ఉంది అండ్ దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ప్రధానంగా స్టేషన్ గన్పూర్ అండ్ దాంతో పాటుగా పాలకుర్తి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇటు పరకాల అండ్ వరంగల్ ఈస్ట్ వెస్ట్ తో పాటుగా వర్ధనపేట అండ్ అదేవిధంగా భూపాలపల్లి 7 నియోజకవర్గాలు మనకు ప్రధానంగా వరంగల్ పార్లమెంట్ పరిధిలో కనబడతా ఉన్నాయి. సో ఇందులో మొదటగా ఒక స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో టోటల్ గా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి ఇందులో ప్రధానంగా 6 మండలాలు మనకు కనబడతా ఉన్నాయి. ఈ 6 మండలాలలో ఒకటి స్టేషన్ గన్పూర్, రఘునాథ్పల్లి అండ్ జాఫర్గఢ్, లింగాల గన్పూర్, ధర్మాసాగర్, వేలేరు ఈ మొత్తం 6 మండలాలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం 2009 నుంచి 2018 వరకు ఒకే ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. 2018కి సంబంధించి ఒకసారి ఓటర్ల సంఖ్య మనం చూసుకున్నట్లయితే 2018లో మొత్తం ఓటర్ల సంఖ్య 2,17,756 మంది ఓటర్స్ ఉన్నారు. మెజారిటీ చూసుకున్నప్పటికీ 35,790 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలుపొందింది. రైట్ ఇప్పుడు చూసుకుంటే 1979లోనే గన్పూర్ జనరల్ నుండి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా ఏర్పడింది. ఇక చూసుకుంటే 2004, 9, 12లో బై ఎలక్షన్స్ లో 2018లో అన్నిట్లో కూడా తాటికొండ రాజయ్య గెలుపొందినట్టు తెలుస్తుంది. ఇకపోతే 2018లో చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి తాటికొండ రాజయ్య 98,612 49.57% ఆయన గెలుపొందారు. ఇక అందులో పోటీకున్న వాళ్ళు కాంగ్రెస్ నుంచి సింగపురం ఇందిరా 62,822 31.58%, బీఎస్పీ నుంచి ప్రతాప్ రాజరాపు 22,774 11.45% తోటి ఆయన ఓడిపోయారు. రైట్ ఒకసారి 2023కు సంబంధించినటువంటి ఓటర్ల సంఖ్య ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇందులో 2023కు సంబంధించి మొత్తం ఓటర్ల సంఖ్య 2,34,229 మంది ఓటర్స్ ప్రధానంగా ఉన్నారు. అండ్ ఇక్కడ పురుష ఓటర్లకు సంబంధించి ఒకసారి మనం చూసుకుంటే 1,16,788 ఓట్లు పురుషులకు సంబంధించి ఉంటే మహిళా ఓటర్లకు సంబంధించి 1,17,439 ఓట్లు మహిళలకు సంబంధించి ఉన్నాయి. అంటే ఇక 2023లో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కడియం శ్రీహరిని ఎన్నుకోవడం జరిగింది. అండ్ కాంగ్రెస్ నుంచి సింగపురం ఇందిరా, బీజేపీ నుంచి విజయ రామారావుని ఎన్నుకోవడం జరిగింది. ఎస్ ఇక్కడ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చగా మారినటువంటి నియోజకవర్గం. ఇది ఎస్సీ నియోజకవర్గంలో పోటాపోటీలు పడ్డారు. ఇటు కడియం శ్రీహరి చాలా సీనియర్ నాయకుడు అండ్ దాంతో పాటుగా తాటికొండ రాజయ్య కూడా అపూర్వ రాజకీయ అనుభవంతో పాటుగా అనేక సందర్భాల్లో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా తొలి ఉప ముఖ్యమంత్రిగా కూడా తాటికొండ రాజయ్య పనిచేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో తాటికొండ రాజయ్యకు సంబంధించి కొన్ని వివాదాస్పదమైనటువంటి సంఘటనలు ఏర్పడిన నేపథ్యంలో అధిష్టానం ఈసారి టికెట్ మార్పు చేకూర్చాలంటూ కూడా స్టేషన్ గన్పూర్ కి సంబంధించినటువంటి సీట్ను కడియం శ్రీహరికి అప్పచెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక గతంలో 2018లో సింగారపు ఇందిరానే పోటీ చేయడం జరిగింది. ఆ పోటీలో ఈసారి ఇందిరా మళ్ళీ ఉంటుంది అండ్ దాంతో పాటుగా ఈసారి బీజేపీ పార్టీ నుంచి కూడా విజయరామారావు ఈ ముగ్గురు కూడా బరిలో ఉండబోతా ఉన్నారు. మరి పోటీ ఏ విధంగా ఉంది? స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు మార్పును కోరుకుంటున్నారా? ఏం జరుగుతా ఉంది అనేది ఒకసారి స్వామి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ముగ్గురు కూడా కీలకమైనటువంటి నేతలు. అందులో ప్రధానంగా చూసుకుంటే అపూర్వ రాజకీయ నాయకులు కడియం శ్రీహరి ఈసారి బరిలో ఉండబోతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. నియోజకవర్గ పరిస్థితులు ఏంటి? ప్రణయ్ మొత్తానికైతే స్టేషన్ గన్పూర్ లో కూడా రాజకీయ నేతలైతే ఉన్నారని చెప్పుకోవచ్చు. బీజేపీ నుంచి గుండె విజయ రామారావుతో పాటు కూడా కాంగ్రెస్ నుంచి సింగారపు ఇందిరా ఉంటుంది. మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి అయితే ఉంటున్న నేపథ్యం అయితే కనపడుతుంది. వీళ్ళు బరిలో ఒక ఉత్కంఠమైన హోరాహోరీ పోరులో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలుగా మాత్రము అక్కడ కొంచెం ఆ బీఆర్ఎస్ కు మైనస్ గానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే చూసుకుంటే అక్కడ తాటికొండ రాజయ్యకు పోటాపోటీగా మొన్నటి దాకా అగ్గి మీద గుగ్గిల లెక్క మండిన వ్యవస్థ అయితే కనపడతా ఉంది చెప్పి వాళ్ళ రాజకీయ ప్రాణాలు కూడా చివరి స్థాయిగా అధిష్టానానికి తీసుకెళ్లిన పరిస్థితి అయితే కనపడ్డది. అధిష్ఠించడంతో రాజయ్యకు ఆ పదవి అక్కడ సర్దుమణిన పరిస్థితి కనపడుతుంది. కానీ మొత్తానికి అయితే తాటికొండ రాజయ్య లోపల కూడా ఒక ప్రత్యేకమైన కడియం శ్రీహరికి అశిస్తా లేదు అని చెప్పి కూడా మొత్తానికి అనేక వర్గాలు అంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రజలైతే
రాబోతున్నది. ఎందుకంటే కళ్యాణ్ శ్రీహారికి సపోర్ట్ గా కూడా తాటికొండ రాజయ్య వర్గం సపోర్ట్ చేస్తలేదని చెప్పి కూడా పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. అక్కడ ఆ సింగారపు ఇందిర ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనసాగుతున్న పరిస్థితి. అక్కడ మొత్తానికైతే చూసుకుంటే కాంగ్రెస్ గతంలో తాటికొండ రాజయ్యకు అపూర్వ విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు కొంత కాంగ్రెస్ కార్యకర్తలు అయితే కట్టుబడిన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆ ఇందిర కూడా సమీప అంటే తాటికొండ రాజయ్యకు సమీప బంధువు కావడంతో కూడా కొద్దిగా ఆ బీఆర్ఎస్ లో కూడా కొద్దిగా అనుమానాలు రేకెత్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి చూసుకుంటే ఆ బీజేపీ కూడా థర్డ్ ప్లేస్ లో ఉంటుందని చెప్పుకోవచ్చు. గుండె విజయరామకుడు అంతంత మాత్రంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి దిలుక పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఇటు బీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఒక గోరాహోరి పోరు ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికైతే ఇందిరకు ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా గతంలో ఓడిపోయిన నేపథ్యం ఉంది. కానీ ఈసారి కూడా ఒకసారి ఆ మహిళలకు ఛాన్స్ ఇద్దామనే పరిస్థితి అయితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పాయలు అయితే కలుగుతుందని చెప్పుకోవచ్చు. అక్కడ గట్టిగా అంటే మొత్తానికి ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గం ఉంటుంది. అక్కడ ఎస్సీ దళితులే మొత్తానికి 70% వరకు కూడా దళితులు ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. అక్కడ నుంచి ఇక్కడి వరకు చూసుకుంటే మాత్రము కడియం శ్రీహరికి ఆ దళిత అంటే అతని బయల సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో కూడా ఒక మైనస్ గా ఏర్పడుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీగా ఒకవేళ రాను అంటే కొన్ని సపోర్ట్ చేస్తే మాత్రం కొంచెం ఇంటర్వ్యూలో ఉంటారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కాంగ్రెస్ అక్కడ మాత్రం అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. అది ఎందుకంటే సమీప బంధువు దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాబట్టి అక్కడ మొత్తం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి చూసుకుంటే మాత్రం అక్కడ దళిత సామాజిక వర్గానికి మాదిగ జాతికి అంటే ఎక్కువ ఓట్లు ఉండటంతో కూడా ఇందరికి కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రణయ్ అయితే స్వామి ఇప్పుడు చూసుకుంటే 2009లో చూసుకుంటే కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పోటీ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ లో తాటికొండ రాజయ్య మాత్రమే గెలుపుగా ఉన్నారు. అంటే 2009 నుంచి కూడా 2018 వరకు కూడా తాటికొండ రాజయ్య మాత్రమే గెలుపొందారు. మరి ఈ 2023లో చూసుకుంటే కడియం శ్రీహరిని అప్పుడెప్పుడో 2009లో పోటీ చేసినటువంటి వ్యక్తిని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకొచ్చింది. దీని వెనకాల అసలు వ్యూహాలు ఏంటి అనుకోవచ్చు? వ్యూహాలు అంటే బీఆర్ఎస్ చేసిన అంటే ఒక వ్యూహాత్మకమైన స్టేషన్ గన్పూర్ లో కూడా రాజయ్యకు ఒక అసభ్యంగా అంటే కార్యకర్తలు అసభ్యంగా ఒక చెడు పేరు అంటే ఒక కార్యకర్తలు సర్పంచ్ జానకిపురం సర్పంచ్ పట్ల కానీ అసభ్యంగా ప్రవర్తించడం కానీ ఒక క్యారెక్టర్ గా దాన్ని పరిగణలోకి తీసుకొని కూడా అతన్ని కూడా పక్కకు పెట్టడం జరిగింది. మొత్తానికి అయితే అతనికి ఛాన్స్ చివరి దాకా కూడా అధిష్టానంతో పోరాడి కూడా చివరి దశలో కూడా తప్పుకున్న పరిస్థితి అధిష్టానం అంటే కేటీఆర్ సమక్షంలో కూడా వాళ్ళని బుజ్జగించడం జరిగింది. మొత్తానికైతే అప్పటికి ఇప్పుడు చూసుకున్నప్పటికీ కూడా ఆయన కరడు కట్టిన అంటే ఒక సామాన్య కార్యకర్తగానే పనిచేస్తా అని చెప్తున్న పరిస్థితి. కానీ కడియం శ్రీహరి వెంట కూడా ఎప్పుడు ఆ ప్రచారంలో కూడా ఇంతవరకు తిరిగిన శాఖలు కూడా దాఖలాలు కూడా కనపడతాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే స్టేషన్ గన్పూర్ లో కూడా ఒక అసమ్మతి రాగం అంటే ఆ రాజయ్య వర్గానికి మాత్రం అసమ్మతి రాగము తెర మీదకి వస్తున్న నేపథ్యాన్ని కనపడుతుంది. కడియం శ్రీహరి వర్సెస్ తాటికొండ రాజయ్యల పైన కూడా అదే బీఆర్ఎస్ అధిష్టానం అయితే రెండు కమిటీలు అయితే నిఘా కమిటీలు అయితే అధిష్టానం వేసిందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సీక్రెట్ గా కూడా ఆ స్టేషన్ గన్పూర్ లో కూడా తిరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ కూడా కేసీఆర్ కు ఆ ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే అందిస్తున్న నేపథ్యాన్ని కనపడుతుంది. కానీ ఏదేమైతే కూడా అక్కడ సింగర్పూర్ ఇందిర కూడా అక్కడ ముందంజలో ఉండే అవకాశాలు అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ దళిత బిడ్డకు ఒకసారి మహిళా జాతికి ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ గతం నుంచి కూడా ఆ తాటికొండ రాజయ్య కూడా సపోర్ట్ చేసి ఆమెను గెలిపించుకున్న పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇందిర మాత్రము కష్టకాలంలో ఉంది. ఆమెను ఇది ఒకసారి కూడా అధిష్టానం అంటే కాంగ్రెస్ సిడబ్ల్యూసీ మొత్తానికైతే అధిష్టానం గుర్తించి కూడా ఆమెకు మొదటి జాబితాలో కూడా ఇందిరకు టికెట్ కేటాయించడం పట్ల కూడా మొత్తానికి ఒక హర్ష ధ్వనులు అయితే ఆ స్టేషన్ గన్పూర్ లో నెలకొందని చెప్పుకోవచ్చు. అప్పుడు కాంగ్రెస్ అంటే పూర్వ వైభోగం తీసుకొచ్చాను కూడా స్టేషన్ గన్పూర్ లో కూడా ఒక ప్లాన్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది అనుకో చెప్పుకోవచ్చు. ఎస్ స్వామి, ఒకసారి పాలకుర్తి నియోజకవర్గం వెళ్దాం. పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. సో పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి మొత్తం ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే పాలకుర్తి నియోజకవర్గంలో ఇక్కడ కూడా 6 మండలాలు ఉన్నాయి. ప్రధానంగా పాలకుర్తి, దేవరుపుల అండ్ దాంతో పాటుగా మనకు రాయపర్తి అండ్ తొర్రూరు అండ్ దాంతో పాటుగా పెద్దవంగర ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. దీంట్లో 3 జిల్లాలు ఇక్కడ మనకు ప్రధానంగా ఇందులో 3 జిల్లాలు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు తర్వాత 3 జిల్లాలు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. జనగామ, వరంగల్ తో పాటుగా మహబూబాద్ కి సంబంధించినటువంటి 3 జిల్లాలు కూడా ఈ యొక్క నియోజకవర్గానికి రావడం జరుగుతూ ఉంటది. సో దీంట్లో మనం ఒకసారి చూసుకుంటే 2018కి సంబంధించినటువంటి ఓటర్ల సంఖ్యను ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో
18లో మొత్తం ఓటర్ల సంఖ్య 2,775,000 మంది ఓటర్స్ ఉన్నారు. అండ్ దీంట్లో గెలుపొందినటువంటి పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీ. అండ్ దాంతో పాటుగా ఇక్కడ మెజారిటీ చూసుకుంటే 53,503 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందడం జరిగింది. అది ఇప్పుడు పాలకుర్తిలో చూసుకుంటే 2009 నుండి 2018 వరకు కూడా టీడీపీ పార్టీ నుండి పోటీ చేశారు ఎర్రబెల్లి దయాకర్ రావు. అయినప్పటికీ కూడా ఆయన గెలిచారు. దాని తర్వాత 2014లో కాంగ్రెస్ నుంచి శ్రీనివాసరావు పోటీ చేశారు. ఆయన కేవలం 2% ఓట్ల తక్కువతో మాత్రమే ఆయన ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు 2018లో చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రమే పోటీలో నిలిచారు. ఆయన 1,17,504 ఓట్లతోటి 59.19% ఆయన గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి చూసుకుంటే జంగా రాఘవ్ రెడ్డి ఆయన 64,451 32.47%తో ఆయన ఓటమి పాలయ్యారు. నెక్స్ట్ మనం సమాజ్వాదీ ఫార్వర్డ్ బ్లాక్ ఎస్ఎఫ్బి పార్టీని చూసుకుంటే ఎల్ విజయ 3,199 1.61%తో ఆమె ఓటమి పాలయ్యారు. ఒకసారి పాలకుర్తి 2023కు సంబంధించినటువంటి ఓటర్ల సంఖ్య చూద్దాం. సో ఇక్కడ ఓటర్ల జాబితాలో మొత్తం ఓటర్ల జాబితాలో ఒకసారి చూసుకున్నట్లయితే 2,32,456 మంది ఓటర్స్ ఇక్కడ ఉన్నారు. అండ్ దాంతో పాటుగా ఇక్కడ పురుష ఓటర్లకు సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే 1,16,591 ఓట్లు పురుషులకు సంబంధించి ఉంటే మహిళా ఓటర్లకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే 1,15,861 ఓట్లు మహిళలకు సంబంధించి ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం 2023 ఎన్నికలకు గాను అభ్యర్థులను ఎవరెవరు ఖరారు చేస్తారో చూసుకుందాం. అండ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకుంటే సేమ్ యాజ్ యూజువల్ ఎర్రబెల్లి దయాకర్ రావుని మాత్రమే ఉంచారు పోటీలో. ఇక కాంగ్రెస్ నుంచి చూసుకుంటే ఇంకా స్థానం ఖాళీగానే కనిపిస్తోంది. ఇక బీజేపీ పార్టీ నుంచి చూసుకుంటే రామ్మోహన్ రెడ్డి ఆయన బరిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇందులో ఎర్రబెల్లి దయాకర్ రావుని చూసుకుంటే మాత్రం ఆయన 2009 నుంచి ఆయనకు అసలు ఓటమి లేని వ్యక్తిగా అసలు ఆయన కనిపిస్తున్నారు. అసలు ఈసారి కూడా చూసుకుంటే మొత్తంగా ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకే ప్లస్ పాయింట్లు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ బీజేపీ నుంచి ఎవరిని పెట్టినా కొంచెం ఆచితూచి ఆలోచించి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే బీజేపీ ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేసింది కాబట్టి కాంగ్రెస్ నుంచి అట్లీస్ట్ బలమైన వ్యక్తిని అసలు ముందుకు తీసుకొస్తారా లేదా అనేటువంటి విషయాన్ని మనం గమనించుకొని చూసుకోవాలి. స్వామి ఒకసారి పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకవైపు చాలా మంది నేతలు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అండ్ దాంతో పాటుగా ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి ఒక మహిళా నేత కూడా ఇప్పటికే పాలకుర్తి చేరుకున్నారు, ప్రచారం అంటే ఆమె సాగిస్తా ఉన్నారు. అండ్ దాంతో పాటుగా ఆమెకు పౌరసత్వానికి సంబంధించినటువంటి వివాదం వచ్చింది అన్నటువంటి వార్తలు కూడా చూస్తా ఉన్నాం. అండ్ దాంతో పాటుగా ఎర్రబెల్లి దయాకర్ రావుని ఎదుర్కొనేటువంటి నేతలు ఎవరు, అండ్ దాంతో పాటుగా ఈసారి పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? పాలకుర్తి నియోజకవర్గంలో ఉత్కంఠ వాతావరణంలో నెలకొందుకోవచ్చు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేకపోయింది. కానీ మొత్తం ఆశాభావులుగా అభ్యర్థి అందువల్ల ఝాన్సీ రెడ్డి మాత్రము కొనసాగుతున్న కనబడతా ఉంది. ఇప్పటికీ ఓటమి ఎరగని నేతగా ప్రస్తుతం బీఆర్ఎస్ అదే మన కేబినెట్ మంత్రిగా కొనసాగుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే బీఆర్ఎస్ అధిష్టానం ఆయనకే టికెట్ కేటాయించింది. ప్రస్తుతానికైతే హోరాహోరీలో మొత్తానికైతే పోరులో గెలుపొందడానికి కూడా కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికీ చూసుకుంటే మాత్రము ఏ గ్రామానికి వెళ్ళినా కూడా బీఆర్ఎస్ నేత వెళ్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా కూడా ఝాన్సీ రెడ్డి మాత్రం వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ ఝాన్సీ రెడ్డికి ఒక పౌరసత్వం ఎన్ఆర్ఐగా కొనసాగిన పౌరసత్వం రాకుండా పోయింది. తిరస్కరించి కలెక్టర్ అయితే జనగామ జిల్లా కలెక్టర్ అయితే తిరస్కరించిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎవరు కాంగ్రెస్ అభ్యర్థిని కేటాయిస్తారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రము టార్గెట్ గా బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావునే టార్గెట్ అని అక్కడ ఒక బలమైన డీటైన క్యాండిడేట్ దింపడానికి కూడా ఇప్పటికే కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే బీజేపీ నుంచి రామ్మోహన్ రెడ్డి కూడా ఆయన తీసుకొచ్చిన పరిస్థితి కనపడుతుంది. కానీ మొత్తానికైతే ఇక్కడ మరో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ఆర్ఐగా ఉన్న తిరుపతి రెడ్డిని కూడా ఆయన పౌరసత్వం నుంచి కూడా తిరస్కరించిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎవరు తీస్తారని చెప్పి కూడా బీఆర్ఎస్ నేత కంటే చెమటలు పుట్టిస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రణయ్ రైట్ స్వామి, ఇప్పుడు చూసుకుంటే ఎర్రబెల్లి దయాకర్ రావు అనేటువంటి వ్యక్తి అసలు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయన 2009 నుంచి ఆయన గెలుపుని రుచి చూసినటువంటి వ్యక్తి. ఇప్పుడు బీజేపీ కూడా ఆఖరికి వస్తే అభ్యర్థిని ఖరారు చేసింది, కానీ కాంగ్రెస్ మట్టుకే ఖాళీగా ఉంచింది. అంటే కాంగ్రెస్ ఎవరిని తీసుకురాబోతుంది అనేటువంటి క్వశ్చన్ అయితే అందరిలో ఉంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరిని తీసుకురాబోతుంది? అసలు ఖచ్చితంగా తెర మీదకి ఝాన్సీ రెడ్డి వాళ్ళ కోడల ఝాన్సీ రెడ్డి అవకాశాలు అయితే ఎక్కువ కూడా అక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ ఝాన్సీ రెడ్డికి
మొత్తానికైతే ఝాన్సీ రెడ్డి రావడంతో కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా కునుకు మీద కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ పరిస్థితి తారుమారు అయితే మాత్రము ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితి అయితే క్లిష్టంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎర్రబెల్లి దయాకర్ రావు ఝాన్సీ రెడ్డి గతంలో ఎన్నికల్లో కూడా పోటీ చేసినప్పుడు ఆమె సహకరించిందని కూడా అక్కడ ప్రభావాలు తెలుసుకున్న పరిస్థితి కనపడుతుంది. పాలకుర్తి నియోజకవర్గంలో దయాకర్ రావు అతను నాన్ లోకల్ కాదు, అయినప్పటికీ కూడా అతనికి 3 సార్లు మేము గెలిపించాము, ఇక చాలు ఆయన అని చెప్పి కూడా ఒక ప్రజలైతే ధీమను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఇప్పటికీ ఒక ఉత్సాహంతో కూడా ఝాన్సీ రెడ్డి ఉంటేనే బాగుంటుంది ఇప్పటికే జోరుగా ప్రచారాలు కొన్ని మండలాల్లో కూడా వలసలు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వలసలు అయితే ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక వలసలు వస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఒక ఉత్తకంఠ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రకటించకపోవడం, ఎవరు వస్తారని చెప్పి కూడా బిక్కుబిక్కుమని చూస్తున్న పాలకుర్తి ప్రజలు చెప్పుకోవచ్చు. ఎస్ స్వామి, ఒకసారి మనం పరకాలకు వెళ్దాం. పరకాల నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి చూసేట ప్రయత్నం చేద్దాం. సో పరకాల నియోజకవర్గంలో కూడా 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాలతో పాటుగా ఇందులో కూడా 2 జిల్లాల్లో ఈ 6 మండలాలు డివైడ్ చేయడం జరిగింది. ముందుగా పాకాల, ఆత్మకూరు అండ్ సంగెం, గీసుకొండ, నడికూడ, దామెర ఈ 6 మండలాల కింద ఈ నియోజకవర్గం ఉంది. సో మొత్తం ఈ నియోజకవర్గంలో ఒకసారి 2018కి సంబంధించినటువంటి ఓటర్ల సంఖ్య చూసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం 2018లో ఓటర్ల సంఖ్య 1,87,434 ఓటర్స్ మనకు ఇందులో ఉన్నారు. అండ్ ఇక్కడ గెలుపొందినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. మెజారిటీ చూసుకుంటే 9,108 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. పోలింగ్ శాతం కూడా 87.75% పోలింగ్ నమోదైంది. రైట్, ఒకసారి మనం 2014లో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నుండి కూడా చల్లా ధర్మారెడ్డి ఆయన గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి ఎంగల వెంకట్రామరెడ్డి కేవలం 11,000 ఓట్లతో ఆయన ఓడిపోవడం జరిగింది. అండ్ ఇప్పుడు 2018లో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి అగైన్ మళ్ళీ చల్లా ధర్మారెడ్డి నిల్చున్నారు. ఆయన 1,05,903 ఓట్లతోటి 59.64% ఆయన గెలుపొందారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకుంటే బలమైన వ్యక్తే నిల్చున్నప్పటికీ కూడా ఓడిపోయారు. కొండా సురేఖ 59,384 33.44%తో ఆవిడ ఓటం పాలయ్యారు. నెక్స్ట్ ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిని చూసుకుంటే యు శ్రీనివాస్ ఆయన 3,996 2.25%తోనే ఆయన ఓటం పాలయ్యారు. ఇక బీజేపీ నుంచి చూసుకుంటే డాక్టర్ పి విజయ్ చందర్ రెడ్డి 2,483 1.40%తో ఆయన ఓడిపోయారు. ఇంకా స్వతంత్ర అభ్యర్థి కంటే కూడా ఆయన లీస్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకసారి పరకాలకు సంబంధించి 2,023 ఓటర్ల సంఖ్య చూసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో మొత్తం ఓటర్ల సంఖ్య 2,07,810 ఓటర్స్ మనకు 2023 ఓటర్స్ లో కనబడతా ఉన్నారు. అండ్ ఇక పురుష ఓటర్లకు సంబంధించి మనం చూస్తే 1,02,019 పురుష ఓటర్స్ ఉన్నాయి. అండ్ మహిళా ఓటర్లకు సంబంధించి 1,05,788 ఓట్లు మహిళలకు సంబంధించి కనబడతా ఉన్నాయి. రైట్, ఒకసారి 2023 అభ్యర్థులను చూసుకుందాం. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖచ్చితంగా అఫ్ కోర్స్ చల్లా ధర్మారెడ్డిని అభ్యర్థిగా నిల్చోబెట్టారు. ఇక కాంగ్రెస్ బీజేపీ 2 స్థానాల మట్టికి ఇంకా ఏ అభ్యర్థిని కూడా ఖరారు చేయడం అనేది జరగలేదు. లెట్స్ సీ. ఇంకా స్వామి, పరకాల నియోజకవర్గం నుంచి ఇప్పటికే కొండా మురళి టికెట్ ఆశిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. అండ్ దాంతో పాటుగా బీజేపీ పార్టీ నుంచి ఆల్రెడీ గతంలో నిలబడ్డటువంటి అభ్యర్థి డాక్టర్ పి విజయ్ చందర్ రెడ్డి ఆల్మోస్ట్ బీజేపీ నుంచి ఆయన నిలబడతాడు అన్నటువంటి వార్తలు కూడా వినపడతా ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా ఇప్పుడున్నటువంటి తాజా పరిణామాల్లో చల్లా ధర్మారెడ్డిపై కొంత భూ కబ్జాలకు సంబంధించిన ఆరోపణలు కావచ్చు, అనేక విషయాలలో కూడా కొంత కాంట్రవర్సీ చల్లా ధర్మారెడ్డిపై ఉంది. అయితే కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా చల్లా ధర్మారెడ్డి ఉన్నప్పటికీ కూడా మరొకసారి టికెట్ కైవసం చేసుకున్నారు. ఆయన గతంలో 2 సందర్భాల్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో ఈసారి పరకాల నియోజకవర్గ ప్రజలు మార్పును కోరుకుంటున్నారా? కొండా మురళికి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మరి గెలిచేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ప్రణయ్ ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ నేత సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పరకాల అభ్యర్థి కూడా ప్రకటించింది చల్లా ధర్మారెడ్డిని. కానీ ఆ డిస్ట్రిక్ట్ బైఫర్గేషన్ లో అంటే ఈ హన్మకొండ అంతకుముందు వరంగల్ జిల్లా ఉండేది, వరంగల్ జిల్లా డిస్ట్రిక్ట్ లో హన్మకొండ జిల్లా మారింది. మొత్తానికైతే ఈ వరంగల్ జిల్లాలో కూడా కొన్ని మండలాలు అంటే కొన్ని మండలాలు కూడా
హన్మకొండ అంటే పరకాల నియోజకవర్గంలో ఇంక్లూడ్ అయ్యని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ గీసుగొండ కానీ సంఘం కానీ కొండమురళికి కలిసి వచ్చే ప్రాంతము కాబట్టి కొండమురళికి టికెట్ ఇస్తే చాలా ధీటుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. గెలిచే అవకాశాలు కూడా కొండమురళికి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కొండ సురేఖ కూడా అక్కడ పరకాలలో కూడా దగ్గర వచ్చి కూడా ఓడిపోయిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అధిష్టానం మాత్రము ఆ కాంగ్రెస్ పార్టీ అంటే ఇటీవల బీజేపీ నుంచి కూడా రేవూరు ప్రకాష్ రెడ్డిని అక్కడికి ఆ అధిష్టానం అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం పరకాలకు రేవూరు ప్రకాష్ రెడ్డిని టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే కనపడుతుందని చెప్పు. అట్లే ఇనిగాల వెంకటరామరెడ్డి కూడా గతంలో అక్కడ ఓడిపోయిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ముగ్గురి పోటీ అంటే అక్కడ త్రిముఖ పోటీ అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంతవరకు కాంగ్రెస్ అధిష్టానం అక్కడ టికెట్ కూడా ఎవరికి కేటాయించలేదు. మరి బీజేపీ విషయానికి వస్తే మాత్రం అక్కడ గతంలో కూడా డాక్టర్ ప్రసాద్ విజయ్ కూడా అక్కడ బీజేపీ నుంచి కూడా వచ్చిన అంటే పోటీ చేసి ఓటమి పాలైన నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడు కొత్తగా కూడా మొత్తానికి డాక్టర్ కాళీప్రసాద్ కూడా వచ్చారు. మొత్తానికైతే టికెట్ ఇస్తారా లేకపోతే ప్రసాద్ విజయ్ చంద్ర రెడ్డికి ఇస్తారా అని చెప్పి కూడా బీజేపీ కూడా ఇంతవరకు టికెట్ అక్కడ అభ్యర్థిగా ప్రకటించలేదు. చూసుకుంటే ఇటు కాంగ్రెస్ బీజేపీలు కూడా ఒకే విధంగా కూడా వ్యవహరిస్తున్న తీరు కనపడుతుంది. మొత్తానికైతే బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి మాత్రం ఇప్పటికే ప్రచారం చేసుకుంటూ పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ ఎవరు అంటే కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రం ప్రకటించకపోవడం కూడా ఇక బీఆర్ఎస్ కు కూడా కొంచెం ప్రచారంలో చేసుకుంటే పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కొండమురళి అభ్యర్థిగా ప్రకటిస్తేనే కూడా స్థానికుడు అతనికి కూడా 2 మండలాలు 3 మండలాలు కలిసి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా అక్కడ కొండ వర్గం కూడా చాలా పరకాలలో బీజాలు వేసిన పరిస్థితి కనపడుతుంది. అక్కడ పరకాల కొండ వర్గీలు కూడా ఇప్పటికే ఒక బుద్ధ పరిస్థితి కనపడుతుంది. కొండకే కేటాయించాలి అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆ స్థానికుడు కానటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి చల్ల ధర్మారెడ్డి తను ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే బీజేపీ థర్డ్ ర్యాంక్ లో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇటు కాళీ ప్రసాద్ కి ఇచ్చినా గానీ మొత్తం ప్రసాద్ విజయ్ చంద్ర రెడ్డికి ఇచ్చినా గానీ ఒక థర్డ్ ప్లేస్ లో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే హోరాహోరీ పోరులో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటించడంతో కూడా మొత్తానికైతే ఒక ఉత్కంఠ వాతావరణం పరకాలలో నెలకొంటుందని చెప్పుకోవచ్చు. ప్రణయ్ స్వామి ఇప్పుడు చూసుకుంటే ఆల్రెడీ కొండా సురేఖకు ఈస్ట్ లో ఆమెకు టికెట్ కన్ఫర్మ్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు కొండా మురళికి ఒకవేళ ఇప్పుడు పరకాలలో ఆయనకు టికెట్ ఇచ్చే కన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరికి టికెట్లు ఇచ్చే అవకాశం ఉందంటారా? ఒకే ఫ్యామిలీకి అంటే ఇక్కడ అధిష్టానం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి ఓరుగల్లు జిల్లాలో పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా కొండమురళి కూడా కొంచెం ఓల్డ్ ఏజ్ అయినప్పటికీ కూడా ఒక టికెట్ మాత్రము కేటాయించారు. అది కొండా సురేఖకు మాత్రం పశ్చిమ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కేటాయించడం జరిగింది. ఇప్పటికి ఎందుకంటే టికెట్ లొల్లి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు అది ఆపేసి కూడా వీళ్ళిద్దరి అంటే నినగాల వెంకటరామరెడ్డి ఇటు పక్క కొండమురళి కూడా ఇద్దరు మొన్న బలబలాలు చూపించుకున్న పరిస్థితి కనపడదు. అయితే వీళ్ళిద్దరిని అధిష్టానం దృష్టిలో పెట్టుకుని ఇద్దరిని కూడా ఆ అధిష్టానం వీళ్ళిద్దరితో మాట్లాడి కూడా రేవూరు ప్రకాష్ రెడ్డి అయితే రంగంలో దింపేదని కూడా అని చెప్పి కూడా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి అనుకోవచ్చు. ప్రియా మొత్తానికైతే ఇక్కడ చూసుకోవచ్చు ఎవరు వాళ్ళిద్దరు 2 వర్గాలు అంటే వెంకటరామరెడ్డి కానీ కొండమురళి వర్గాలు కానీ కలిసి గ్యారంటీగా చెప్పవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కూడా బలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అక్కడ ఈ బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ ఊసు లేకుండా అంటే కొంత మేరకు ఉన్నప్పటికీ కూడా బీజేపీ చేసిన సేవలు అయితే ఏం లేవని చెప్పుకోవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ అయితే చల్ల ధర్మారెడ్డి ఇటు భూ కబ్జాలే కావచ్చు ఇటు పక్క అయితే చల్ల ధర్మారెడ్డి అనుచరులే మొత్తం పరకాల నియోజకవర్గంలో రెచ్చిపోయి కూడా భూ కబ్జాలు పాల్పడుతూ కూడా అక్కడ ఆల్రెడీ 4 లైన్ మొత్తానికైతే రైతుల పట్ల కూడా అసమ్మతి కూడా ఏర్పడదని చెప్పుకోవచ్చు. ఆ రైతుల భూములు కూడా గుంజుకొని కూడా 4 లైన్ ఇచ్చిన నేషనల్ హైవే కూడా ఇచ్చిన మొత్తానికైతే తతంగం అయితే మొత్తం నిన్న మొన్న నిరసన సెగలు అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే చూసుకోవచ్చు అంటే ఇప్పుడు అతనికి నిరసన సెగలు ఉన్నప్పటికీ కూడా అది దింపాలని చెప్పి కూడా మొత్తానికైతే కాంగ్రెస్ పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికీ ఎవరు తీస్తే కూడా ఒక ఆలోచన చేసి కూడా ఒకరికి 2 కొండమురళి వర్గాన్ని కూడా ఇంకాల వెంకటరామరెడ్డి వర్గాన్ని కూడా 2 చేసి కూడా అభ్యర్థిని బలమైన క్యాండిడేట్ ను అక్కడ రంగంలో దింపి కూడా విజయకేతనాన్ని కూడా అధిష్టానం కష్టం చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రియా ఎస్
ప్రియా, ఒకసారి మనం వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి వెళ్దాం. వరంగల్ ఈస్ట్ ఇదంతా కూడా జీడబ్ల్యూఎంసీ పరిధిలో వస్తుంది. దాదాపుగా కూడా 52 వార్డ్స్ ఇక్కడ కనబడుతూ ఉంటాయి. ఈస్ట్ లో ఒకసారి మనం వార్డుల సంఖ్య కూడా చూసుకుందాం. దీంట్లో ప్రధానంగా 8 నుంచి 14, 14 నుంచి మళ్ళీ 16 నుంచి 20 వరకు అండ్ 20 నుంచి 22 వరకు ఈ వార్డ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఈస్ట్ కిందే రావడం జరుగుతుంది. ఈ ఈస్ట్ లో కొంత రాజకీయాలు అనేది పొలిటికల్ మొత్తం కూడా కొంత హీటే కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ బడా నేతలంతా కూడా ఈ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలోనే ఉంటారు. అండ్ ఒకరు చూస్తే కేసీఆర్ మనిషి, మరొకరు చూస్తే కేటీఆర్ మనిషి అంటూ కూడా ఇక్కడ కొంత వేడిగానే కనిపిస్తూ ఉంటది. ఒక సంవత్సరంలోనే మేయర్ గా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, నన్నపనేని నరేందర్. సో మరి ఆ నన్నపనేని నరేందర్ కేటీఆర్ కి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గాన్ని ఎంత డెవలప్ చేశాడు అండ్ దాంతో పాటుగా ఈసారి ఎట్లా ఉంది అనేటువంటి వివరాలు కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒకసారి 2018కి సంబంధించి ఈస్ట్ లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు అండ్ ఇక్కడ ఏ పార్టీ గెలిచింది, మెజారిటీ ఎంత అనే వివరాలు చూద్దాం. ముందుగా 2018 ఈస్ట్ కి సంబంధించి మనం చూసుకుంటే మొత్తం ఓటర్ల సంఖ్య 1,98,928 ఓట్లు ఇక్కడ ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా మనం చూసుకుంటే గెలుపొందిన పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీ అండ్ మెజారిటీ చూసుకుంటే 55,085 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అండ్ పోలింగ్ శాతం కూడా 74.49% పోలింగ్ అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అది చూసుకుంటే ఒకసారి మన గతంలోకి వెళ్దాము. 2009లో చూసుకుంటే బసవరాజు సారయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన గెలుపొందారు. ఇక 2014లో టీఆర్ఎస్ నుండి కొండా సురేఖ మీద బసవరాజు సారయ్య అప్పుడు ఓడిపోయారు. ఇప్పుడు 2018లో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి నన్నపనేని నరేందర్ ఆయన 83,922 53.84% ఆయన గెలిచారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి వద్దిరాజు రవిచంద్ర 55,140 35.44% తోటి ఆయన ఓటమి పాలయ్యారు. ఇంకా భారతీయ జనతా పార్టీ నుంచి చూసుకుంటే సతీష్ కుసుమ ఆమె 4,729 3.4% తోటి ఓటమి పాలయ్యారు. ఎస్ ప్రియా, ఒకసారి మనం ఈస్ట్ కి సంబంధించి 2023కు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. 2023కు సంబంధించిన డీటెయిల్స్ లో ముందుగా మొత్తం ఓటర్ల సంఖ్య ఒక్కసారి చూసుకున్నట్లయితే 2,37,397 మంది ఓటర్స్ మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తా ఉన్నారు. ఇక్కడ మహిళా ఓటర్లకు సంబంధించి 1,16,259 మంది మహిళా ఓటర్స్ ఉన్నారు. అండ్ అదేవిధంగా పురుష ఓటర్లకు సంబంధించి మనం ఒకసారి చూస్తే 1,29,903 ఓటర్స్ పురుషులకు సంబంధించి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. రైట్, ఒకసారి 2023 అభ్యర్థులను ఎవరెవరిని ఖరారు చేశారని చూసుకుందాము. ఈ కాన్స్టిట్యూన్స్ లో చూసుకుంటే మాత్రం అన్నిటికీ కూడా పార్టీ అన్ని 6 అభ్యర్థుల్ని కూడా ఖరారు చేయడం జరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకుంటే నన్నపనేని నరేందర్ ని నిల్చోబెట్టడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకుంటే కొండా సురేఖని నిల్చోబెట్టారు. ఇక బీజేపీ పార్టీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఈయన నిల్చోబెట్టడం జరిగింది. రైట్, ఇప్పటిదాకే అనుకున్నాం ప్రియా, మనకు ఈ నియోజకవర్గం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ కొంత హాట్ గానే కనిపిస్తుంది. ఇది ఒక హాట్ కేక్ అని చెప్పాలి. తెలంగాణలో ఇది ఒక హాట్ కేక్ నియోజకవర్గం. ఒకసారి స్వామి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో నన్నపనేని నరేందర్ కి ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. అండ్ కొండా సురేఖకి టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా బీజేపీ టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ప్రచారం ఎలా సాగుతుంది, గెలుపుకు సంకేతాలు ఎవరికి కనిపిస్తా ఉన్నాయి? గతంలో నన్నపనేని నరేందర్ కి సంబంధించినటువంటి వివాదాలు చాలా ఏర్పడ్డాయి. అండ్ దాంతో పాటుగా నన్నపనేని నరేందర్ పై కూడా ఇప్పటికే అదే పార్టీకి సంబంధించిన పలువురు కార్పొరేటర్లు కూడా అసంతృప్తిలో ఉన్నారు. అండ్ దాంతో పాటుగా రాజనాల శ్రీహరి అదే పార్టీకి సంబంధించినటువంటి ఒక బీఆర్ఎస్ నేత కూడా కొంత అసంతృప్తితో ఉన్నాడు. రెబల్ గా కూడా పోటీ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి, వార్తలు కనబడతా ఉన్నాయి. ఏంటి అక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్స్ ఏంటి? ప్రణయ్, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తూర్పు కోటలో కూడా మొత్తానికి అక్కడ ఇంట్రెస్టింగ్ గా స్టోరీ రాజకీయ పరిణామాలు అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ఆ బీఆర్ఎస్ అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపనేని నరేందర్ కు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చివరి క్షణాల్లో అతనికి కేటీఆర్ వచ్చిన సమక్షంలో ఇవరికి అజింజాయి మిల్లి గ్రౌండ్ లో కూడా భారీ బహిరంగ సభలో ప్రకటించినప్పటికీ కూడా ఒక ఉత్కంఠలో చివరి క్షణాల్లో కూడా ఆయనకు రేపో మాపో టికెట్లు అంటే అభ్యర్థి ప్రకటన విడుదల చేస్తారనే నేపథ్యంలో 2 రోజుల ముందు ఆయన ఖరారు కాలేదు. చివరి క్షణాల్లో కూడా ఆయనకు వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే తూర్పు నియోజకవర్గంలో ఒక చాలా బలమైన నేతలు మాత్రం తూర్పు నియోజకవర్గంలో ఉంటున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎర్రబెల్లి ప్రదీప్ రావు అయితే బీజేపీలో కొనసాగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఆయన గతంలో కూడా సెకండ్ లీడ్ లో అంటే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవితో వచ్చిన సెకండ్ లీడ్ లో ఉన్న ప్రదీప్ రావు కూడా ఆయన స్వయాన కేబినెట్ బీఆర్ఎస్ కేబినెట్ మంత్రి స్వయాన ఎర్రబెల్లి దయాకర్ రావు స్వయాన సోదరుడు ఇప్పటికీ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ తరఫు నుంచి అయితే పోటీ చేసిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అతనికి కూడా కొంచెం పట్టున్న నేపథ్యం అయితే కనపడుతుంది. అదే విధంగా ఉంటే కొండా మురళి మొత్తం కొండా దంపతులకు ఏరియా సురేఖకే మొత్తం పట్టం కట్టారు. కూడా
మంత్రి కూడా చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఉత్కంఠ పోరు ఉంటుందని చెప్పుకోవచ్చు, త్రిముఖ పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు కొండా సురేఖ బలమైన నేత, ఇటు ప్రదీప్ రావు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే మాజీ అంటే ఆటో డ్రైవర్ నుంచి కార్పొరేటర్ స్థాయి నుంచి కూడా ఇవాళ ఎమ్మెల్యే స్థాయి వరకు వచ్చిన నేపథ్యం అయితే నన్నపనేని నరేందర్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే కార్మికులు ఆయన పక్షాన ఉంటుందని చెప్పి ఒక ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. కానీ ఏదైనా బట్టి కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తూర్పు పడమట కోటలలో కూడా మొత్తం 7 కోటలలో కూడా మొత్తం కాంగ్రెస్ కంచం ఉంటుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ జెండా కూడా తూర్పు కోటల మొత్తానికైతే ఒక ఉత్కంఠ వాతావరణం వెలగడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొంత సురేఖ ప్రచారం మొత్తానికైతే కొంత సురేఖకు వారానికి పోతా ఉంటే ఎనలేని ఆధార్ ప్రజల నుంచి లభిస్తుందని ప్రజలైతే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే కొండ సురేఖ కూడా బస్సు యాత్రలో కూడా చిన్న అపశృతి కలిగింది. అప్పటి నుంచి ఆమె చూడటానికి కూడా 1,000 మంది తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో కూడా ఆమె దెబ్బల గాయాలు మానవుందుకే కూడా కొండ సురేఖ మొత్తం ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అయితే కనపడుతుంది. ఎందుకంటే తగిన గాయాలు చూసి కూడా ఈ తల్లికి ఈసారి కంపల్సరీ తూర్పు నియోజకవర్గంలో గెలిపించుకోవాలి. తూర్పు నియోజకవర్గం నుంచి వరంగల్ నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి, ఎమ్మెల్యే మంత్రిగా చూడాలని చెప్పి కూడా చూసి కూడా అందరూ ముస్లిం మైనార్టీలతో పాటు దళిత బహుజనులు అయితే ఆమె వెంట ఉండి నడిపిస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎర్రబెల్లి ప్రదీప్ రావు అయితే గతంలో కూడా కుసుమ జగదీష్ వర్గం మొత్తానికైతే ఈయనకు ప్రదీప్ రావుకు అంటే వీళ్ళు సపోర్ట్ చేయకుండా పోయి, ఎందుకంటే ప్రదీప్ బీజేపీ నుంచి కూడా ప్రదీప్ అంటే కుసుమ సతీష్ మాత్రము అతను ఎమ్మెల్యేగా అభ్యర్థిని కూడా దరఖాస్తు చేసుకున్న నేపథ్యాన్ని కనపడుతుంది. ఎందుకంటే అతను కుసుమ సతీష్ ఆయన వర్గం మొత్తం కూడా ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ఎటు ముగ్గురిని చూసినా కానీ మెరుగైన అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి కొండ సురేఖకే అక్కడ పట్టం కట్టే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. అమ్మాయిలు కూడా వరంగల్ తూర్పు నుంచి జరిగింది. ఎందుకంటే ముఖ చిత్రంలో కూడా కొండ సురేఖకి ఇస్తే నన్నపనేని భూ కబ్జాలకు స్లమ్ ఏరియాలకు కూడా చాలా మోసం చేసి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైతే ఆ స్లమ్ ఏరియాలో అయితే ఆ మురికి కాలంలో కావచ్చు మొత్తం ఎక్కువబడుతున్న ఆ గూడాలు అయితే మాత్రం అతనికి ఆ బీఆర్ఎస్ నేత అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పట్ల కూడా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. అదే విధంగా చూస్తే మొత్తం ఆ మున్సిపాలిటీ గ్రేటర్ వరంగల్ మొత్తం కార్పొరేటర్ అయితే ఒక భాగాన్ని నుంచి కూడా అతనికి ఆ వ్యతిరేకంగా కూడా నినాదాలు చేసి వ్యతిరేక కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఆ సపోర్ట్ దాంతా ఖచ్చితంగా కాంగ్రెస్ గాని క్యాచ్ చేసుకుంటే మాత్రము కొండ సురేఖ అక్కడ వరంగల్ తూర్పులో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని చెప్పుకోవచ్చు. ప్రణయ్ రైట్. అయితే స్వామి ఇప్పుడు చూసుకుంటే ఈ కాన్స్టిట్యూన్సీ చూసుకుంటే ఎస్పెషల్గా ఈ అభ్యర్థులందరూ కూడా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కూడా అందరు అభ్యర్థులు కూడా బలమైన క్యాండిడేట్స్ అండ్ ఇవంతా ఇది ఖచ్చితంగా సమఉజ్జి ఉండేటువంటి కాన్స్టిట్యూన్సీ అని చెప్పుకోవచ్చు. అండ్ చూసుకుంటే ఇప్పుడు నన్నపనేని నరేందర్కే యాక్చువల్లీ ఆయనకు అసంతృప్తి నేతలు ఎక్కువ మంది ఉన్నారు. ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేయడం వల్ల అక్కడ ఉండే కార్పొరేటర్లు కూడా రివర్స్ అయిపోయారు, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు నన్నపనేని నరేందర్ గెలుస్తారంటారా ఇంతమైన బలమైన క్యాడర్ ని పట్టుకొని? నన్నపనేని నరేందర్ గెలుపు బాటలని ఇంతవరకు గెలుపు బాటలు అయితే ఏర్పడలేదు. వరంగల్ తూర్పులో నన్నపనేని నరేందర్ అంటే తూర్పు టికెట్ కోసం ఇటు బస్వర సారే కావచ్చు, ఇటు మొత్తానికైతే వజ్రాజ రవిచంద్ర కావచ్చు, చాలా మంది అక్కడ నేతలైతే అక్కడ టికెట్ కొరకు ప్రయత్నం చేసిన పరిస్థితి కనపడుతుంది. వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే కార్పొరేటర్ల అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇటు స్లమ్ ఏరియాలో నివసిస్తున్న ప్రజలకైతే అసలు వాళ్ళ నిరసన శాఖలు అయితే ఏర్పడే పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి ఇప్పటి వరకు ఓవరాల్ గా చూసుకుంటే నన్నపనేనికి మాత్రము గెలుపు ఓటమి పాలే అవుతుందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే గెలుపు బాటలు మాత్రము కొండ సురేఖ వైపు చూస్తున్నాయని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే బలమైన నేత కొండ మురళి పేరున్న నేత, మొత్తానికైతే మాజీ మంత్రి, కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చిన నేతగా ఆడబిడ్డ ఒక ఆశీర్వదించే ఆ కొండ సురేఖ కూడా మొత్తానికైతే అక్కడ వరంగల్ తూర్పు ప్రజలకైతే వెన్నంటి కుటుంబ సభ్యులుగా ఏ ఫంక్షన్ కానీ ఏది కానీ చిన్న కార్యక్రమానికి కూడా హాజరై కూడా ఆ మొత్తానికి కొండ దంపతులు ఆశీర్వాదం తీసుకొని కూడా అక్కడ కొండ ఆ ఆశీర్వాదం లేదు మాత్రం ఏ కార్యక్రమం అంటే తూర్పులో చేయరు. ఇప్పటికైతే ఆమె గెలుపు విజయ పట్టణం కూడా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజా ఆదరణ చూసి మాత్రం ఆమె ఉత్సాహంతో కూడా ముందుకు పోతున్నా ఉంది. వరంగల్ పరకల టికెట్ కొండ వరంగల్కి వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే, కానీ ఇక్కడ ఖచ్చితంగా తూర్పులో మాత్రం గెలిపి కొండ సురేఖ వ్యక్తం చేసిన పరిస్థితి కనపడతా ఉంది అనుకోవచ్చు.
ఎస్, మొత్తానికి ఈ పరకాల అండ్ దీంతో పాటుగా ఇక్కడ మనం చూసుకుంటే ఈస్ట్ వరంగల్ తూర్పుకు అండ్ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఈ బలమైనటువంటి 4 నియోజకవర్గాల గురించి చూసాం. అండ్ మొదటగా మనం చూసుకుంటే ఇక్కడ ఈ ఈస్ట్కి సంబంధించి కొంత బలంగానే ఉంటుంది. అండ్ కొండా సురేఖ, నన్నపనేని నరేందర్, ఎర్రబెల్లి ప్రదీపరావు ఈ ముగ్గురు మధ్యలో బలమైనటువంటి పోటీ ఉండబోతుంది. సో కొండా సురేఖకి అండ్ ఆల్మోస్ట్ చాలా పట్టున్నటువంటి ప్రాంతం ఈ నియోజకవర్గం అనేది. సో కొంత బలమైనటువంటి ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ శాతం కనబడతా ఉన్నాయి. స్వామి మీరు వెల్కమ్ బ్యాక్. సో మిగతా నియోజకవర్గాలు చూద్దాం. వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మిగతా 3 నియోజకవర్గాల గురించి కూడా ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. సో ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్లో మళ్ళీ ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ 3 నియోజకవర్గాల్లో కూడా కొంత క్రియాశీలకమైనటువంటి నేతలే ఉంటారు. అండ్ దీంట్లో కూడా కొంత పార్టీలు మారినటువంటి నేతలు, అదే పార్టీలో కొనసాగుతున్న నేతలు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకు పరిచయం కాబోతా ఉన్నారు. సో ముందుగా ఇక్కడ మనం చూస్తే ఇక నెక్స్ట్ వరంగల్ వెస్ట్ కి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీని చూడబోతా ఉన్నాం. 2018కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. దీంట్లో మనం ఇంతకుముందు కనుక్కున్నాం GWCMs లో ఉన్నటువంటి మొత్తం వార్డులన్నీ కూడా ఈ నియోజకవర్గం కిందకే వస్తాయి. ఆల్మోస్ట్ 24 నుంచి దాదాపు 52 వరకు ఆల్మోస్ట్ ఉన్నటువంటి అన్ని వార్డులన్నీ కూడా ఈ నియోజకవర్గం కిందకే వస్తాయి. అండ్ ఇక్కడ కొంత బలంగానే ఉండేటువంటి నేతలందరూ కూడా పోటాపోటీ పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. అండ్ ఇక్కడ 2018కి సంబంధించిన ఓటర్ల సంఖ్య చూసుకుందాం. సో మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకున్నట్లయితే 2,33,905 ఓట్లు మొత్తంగా ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు ప్రధానంగా మెజారిటీ వచ్చినటువంటి పార్టీ, గెలిచినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అండ్ దాంతో పాటుగా టోటల్ మెజారిటీ చూసుకుంటే 36,451 ఓట్ల మెజారిటీతో అండ్ దాంతో పాటుగా 59.21% నమోదైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎస్, ఇప్పుడు మనం ఒకసారి 2009 నుండి 2018 వరకు ఒకసారి చూసుకుందాం. 2009 నుండి 18 వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి దాస్యం వినయ్ భాస్కర్ మాత్రమే గెలుపొందుతూ వస్తున్నారు. ఇక 2018లో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి దాస్యం వినయ్ భాస్కర్ 81,006 ఓట్లతోటి 56.78% తోటి ఆయన గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే రేవూరి ప్రకాష్ రెడ్డి 44,555 31.23% తోటి ఆయన ఓటం పాలయ్యారు. ఇక బీజేపీ నుంచి చూసుకుంటే ధర్మారావు మారుతినేని ఈయన 2014లో కూడా ఆయనకి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా 2014, 2018 రెండింటిలోనూ కూడా ఆయన ఓటం పాలయ్యారు. ఇక 2018లో చూసుకుంటే 5,979 4.19% తోటి ఆయన ఓటం పాలయ్యారు. ఎస్, ఒకసారి 2023కు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. 2023లో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య 2,66,825 మంది ఓటర్స్ ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు ఒకసారి చూసుకున్నట్లయితే 1,34,053 మంది ఓటర్స్ ఉన్నారు. అండ్ పురుష ఓటర్లకు సంబంధించి 1,32,761 ఓట్లు పురుషులకు సంబంధించి ఉన్నాయి. రైట్, ఇప్పుడు చూసుకుంటే 2023లో ఏ అభ్యర్థుల్ని ఖరారు చేసుకున్నారో ఒకసారి చూసుకుందాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకుంటే యాజ్ యూజువల్ దాస్యం వినయ్ భాస్కర్ ని మాత్రమే అభ్యర్థిగా నిల్చోబెట్టారు. కాంగ్రెస్ సీట్ ఇంకా ఖాళీగానే కనిపిస్తోంది. బీజేపీ నుంచి చూసుకుంటే రావు పద్మాని బరిలో నిల్చోబెట్టినట్టు కనిపిస్తోంది. ఎస్, ఇక్కడ చూసుకుంటే ప్రియా ఈ నియోజకవర్గం కూడా కొంత ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లలో రోజుకొక రాజకీయ మలుపులు తిరిగేటువంటి నియోజకవర్గం అని చెప్పాలి. ఇది మొన్నటి వరకు వరంగల్ పశ్చిమగా ఉన్నటువంటి నియోజకవర్గం ఇప్పుడు హన్మకొండ పశ్చిమగా తీర్చిదిద్దారు. సో ఈ వరంగల్ వెస్ట్కి సంబంధించి మనం మాట్లాడుకోవాలి అని అంటే ప్రతి పార్టీకి సంబంధించి ఇటు కాంగ్రెస్కి 2-3 నేతలు, ఇటు బీజేపీకి 2-3 నేతలు ఉన్నారు. కానీ ఏకంగా ఒకే పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి 2009 నుంచి ఇప్పటి వరకు అంటే నాటి నుంచి నేటి వరకు ఒకే లీడర్, ఒకే వ్యక్తితో కొనసాగుతున్నటువంటి నియోజకవర్గం వరంగల్ వెస్ట్ నియోజకవర్గం అని చెప్పాలి. 2009లో ఏర్పడినటువంటి నియోజకవర్గంగా కూడా చెప్పుకోవాలి హనుమకొండ నియోజకవర్గం అనేది. సో ఈ నియోజకవర్గానికి మొదటి నుంచి దాస్యం వినయ్ భాస్కర్ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. ఎమ్మెల్యేగా 5 సార్లు కూడా గెలుపొందడం జరిగింది. సో ఈసారి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా ఎత్తున కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి 2 వ్యక్తులు పోటీ పడుతున్నారు. మొదటగా ఒకరిని జంగార్ రాఘవరెడ్డి పోటీలో ఉన్నాడు. అండ్ దాంతో పాటుగా మరొక వ్యక్తి నాగిని రాజేందర్ రెడ్డి బరిలో ఉన్నాడు. అండ్ దాంతో పాటుగా ఇటు రావు పద్మ బీజేపీ నుంచి బరిలో ఉంది, ఆమెకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో ఆమెతో పాటుగా బీజేపీ నుంచి కూడా 3 నేతల పోటీలో ఉన్నారు. సో వీళ్ళందరికీ సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ మొన్నటి వరకు కూడా కొంత బర్నింగ్ గానే ఉంది. రోజుకొక ఇష్యూ అక్కడ రెక్టిఫై అవుతున్న సిచ్యువేషన్స్ ఉండేది. సో స్వామిని అడుగుదాం. స్వామి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2 నేతలు పోటీ పడతా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి క్లియర్ కట్ గా క్లారిటీ వచ్చింది. అండ్ వినయ్ భాస్కర్ మళ్ళీ పోటీలో ఉండబోతున్నాడు. ఇక బీజేపీ పార్టీకి సంబంధించి రావు పద్మకు టికెట్ కేటాయించడం జరిగింది. ఆమె కూడా ప్రచారం జోరులో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ కి సంబంధించి టికెట్లు క్లారిటీ వచ్చేనా? మరి ఒకవేళ ఈ 2 నేతలలో ఎవరికి ఎక్కువ శాతం టికెట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి? సో గతంలో కూడా నాగిని రాజేందర్ రెడ్డిపై కొన్ని వార్తలు మనం చూసాము. అండ్ దాంతో పాటుగా దాస్యం వినయ్ భాస్కర్ కి అండ్ దాంతో పాటుగా ఇద్దరి మధ్యలో ఒప్పందాలు ఉన్నాయన్నటువంటి వార్తలను కూడా ట్రోల్ చేస్తున్న సిచ్యువేషన్స్ చూసాం. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో హన్మకొండ పశ్చిమకి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ ఏంటి?
ప్రణయ్ మొత్తానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అంటే ఒక క్లాసికల్ నియోజకవర్గం. అంటే అక్కడ ఉద్యోగస్తులు కూడుకొని ఉన్న నియోజకవర్గం ఏదైనా అని చెప్పుకోవచ్చు. అంటే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇది పశ్చిమ నియోజకవర్గం అయితే అక్కడ క్లాస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతవరకు కూడా ఓటమి ఎరగని నేత వినయ్ భాస్కర్ అయితే మాత్రం అక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఒక మార్పు రావాలని చెప్పి కోరుకుంటున్నారు. అంటే ఉద్యోగస్తులంతా కూడా ఒక మార్పు రావాలి, మన పశ్చిమ నియోజకవర్గంలోని కూడా ముంపు ప్రాంతాలకు గురవుతుంది, కానీ ఒక మార్పు వస్తే బాగుంటుందని చెప్పి కూడా అది కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి కనపడవచ్చు. కానీ కాంగ్రెస్ లో వర్గ ఉంటుంది కూడా. అంటే ఇటు రాజేందర్ రెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇటు డిసిసిబి మాజీ చైర్మన్ జంగారాయి ప్రస్తుతానికైతే జనగామ జిల్లా మాజీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇద్దరి మధ్యలో ఒక వర్గ పోరైతే కాంగ్రెస్ లో లొల్లి ఇప్పటి వరకు కూడా టికెట్ లొల్లి తెగతింపు కాదని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఈ వినయ్ భాస్కర్ మాత్రం ఈయన నాయని రాజేందర్ రెడ్డి మాత్రం వినయ్ భాస్కర్ తొత్తు అని చెప్పి కూడా ఒక వర్గం ఆరోపించినప్పటికీ కూడా ఇవాళ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. మొత్తానికైతే రేపు మాకు భద్రకాళి అమ్మవారి టెంపుల్ లో కూడా వేదికంటే దానికి సిద్ధం అని చెప్పి కూడా ఇవాళ ఒక సవాల్ ఇచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే నాకే టికెట్ వస్తుంది అని చెప్పి కూడా ఇప్పటికే నాయని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తలపెట్టిన 6 గ్యారంటీ కార్డులను మాత్రము పశ్చిమ నియోజకవర్గంలో ఒక విస్తృత ప్రచారం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే అతని టికెట్ ధీమా అంటే నెక్స్ట్ లిస్ట్ లో కూడా నా పేరు ఉంటుంది. 37 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని కూడా నేను కాంగ్రెస్ పార్టీకి అంకితం చేసిన, ఇప్పటికీ డిసిసిబి అధ్యక్షుడిగా కొనసాగుతున్నా, ఇప్పుడు కూడా హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నా అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. నేను కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీని, నేను కాంగ్రెస్ ను దేనికి ఇంతవరకు కూడా అలాంటి లాలుచి పనులు చేయలేదు, ఇప్పటి వరకు ఏదైనా నిరూపిస్తే సన్నాసిని అయితే అని చెప్తున్న పరిస్థితి నాయన రాజు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ వర్గ పోరులో కాంగ్రెస్ ఎవరికి టికెట్ వస్తుంది కూడా ఒక పశ్చిమ నియోజకవర్గ ప్రజల్లో మాత్రము ఒక ఉత్కంఠమైన వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు పక్క బీఆర్ఎస్ నేతలు అయితే ఇప్పటికే అధికారంలో 9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన కొనసాగుతా ఉంది. మొత్తానికైతే వినయ్ భాస్కర్ కూడా ఏ రోజు కూడా ఓడిపోని నేతగా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. మార్పు తీవ్ర తీసుకురావడానికి అయితే మాత్రం చేస్తున్న ప్రజలైతే తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ లొల్లి మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కానీ మరోపక్క బీజేపీ రావు అంటే హన్మకొండ జిల్లా అధ్యక్షురాలుగా బీజేపీ నుంచి కూడా రావు పద్మకు నిన్న టికెట్ కేటాయించడం జరిగింది. మొత్తానికైతే ఆమె కేంద్ర ప్రభుత్వం చేసిన ఆ పనులన్నీ కూడా చెప్పుకుంటూ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మొత్తం అవన్నీ కేటాయించిన అంటే నిధులే కావచ్చు, నియామకాలే కావచ్చు, మొత్తాన్ని చెప్పుకుంటూ కూడా ప్రచారం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఏదైనా వాటే కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆరు బీఆర్ఎస్ పార్టీకే పశ్చిమ నియోజకవర్గానికి మొత్తానికైతే పట్టం కట్టే వీళ్ళిద్దరి మధ్యలో హోరాహోరీ పోరు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ ప్రజలు ఎడ్యుకేటెడ్ కాబట్టి అక్కడ మొత్తం ఉన్నత అధికారులు ఉంటారు ఆ నియోజకవర్గంలో, మొత్తానికైతే ఒక జాబ్ హోల్డర్స్ ఉంటారు కాబట్టి ఒక మార్పు రావడానికి తీసుకొచ్చిన పరిణామాలు ఎదుర్కొంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే టికెట్ల లొల్లి మాత్రం కొనసాగుతుంది. ఒకవేళ టికెట్ ఎవరికి ఇస్తారు అని చెప్పి కూడా ఒక ఉత్కటమైన ఉన్నది. మనకు ఒకవేళ కాంగ్రెస్ బలమైన నేతకే ఇచ్చినట్టయితే మాత్రం కూడా ఈసారి గెలవడానికి అయితే ఖచ్చితంగా అనుకోవచ్చు. ప్రణయ్ అయితే స్వామి ఇప్పుడు మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకుంటే జంగా రాఘవరెడ్డి టికెట్ అయితే ఆశిస్తున్నారు. ఒకవేళ ఆయనకు గనక టికెట్ కేటాయించకుండా మరే ఇతర నేతకైనా టికెట్ కేటాయిస్తే మట్టుకి ఆయన కాంగ్రెస్ పార్టీ ఓటమికి స్వయాన ఆయనే కారకుడు అవుతానని చెప్పేసి ఆయన గట్టిగా చెప్తున్నాడు. మరి ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ ఈ రెండు చూసుకుంటే ఒకవేళ జంగా రాఘవరెడ్డికి మాత్రం టికెట్ ఇవ్వకపోతే ఈ రెండు పార్టీల ఘర్షణతోటి బీజేపీకి ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారా? ఈ ఓట్లన్నీ బీజేపీకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. బీజేపీ గత ఓటు బ్యాంక్ చూసుకుంటే చాలా తక్కువ పర్సెంటేజ్ వచ్చిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఆ బీఆర్ఎస్ నేతకే కొంచెం ఆ ఏరియా పట్టున్న ఏరియా, ఎందుకంటే గతంలో టీడీపీలో పనిచేసిన గతంలో టీడీపీ ప్రభుత్వంలో కూడా క్రీడా శాఖ మంత్రిగా చేసిన నేపథ్యం అయితే కొడుకు యూత్ తిరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే కొంచెం వాళ్ళ నామమాత్రాలు అంటే కొంచెం నామమాత్రాలు అయితే ఆయన కొంచెం గెలిపే గాలి ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జంగారాం ప్లస్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించినా కానీ అధిష్టానం వీళ్ళిద్దరు ఒక్కడి చేసినా కానీ వీళ్ళిద్దరి మధ్యనే పోరు ఉంటుంది. కానీ బీజేపీ పార్టీకి మాత్రము
ఖచ్చితంగా బీజేపీ కూడా థర్డ్ ర్యాంక్ లో ఉంటుందని చెప్పుకోవచ్చు. బీజేపీ పడే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మొత్తానికైతే ప్రజలలో ఒక నూరాయిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం రాష్ట్రం నుంచి చూసుకుంటే ఇక్కడ గ్రామాల స్థాయి కూడా ఒక కాంగ్రెస్ పార్టీ బీజాలు వేసుకుని ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడ నినాదం వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఇప్పుడు తెచ్చిన తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ కొత్త తరాన్ని మొత్తానికి తెలంగాణలో నాంది పలకాలని చెప్పి కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో అందరూ చదువుకున్న మేధావులు విద్యార్థి నాయకులు మొత్తం ఉంటూ అక్కడ విద్యార్థులు ఉంటారు కాబట్టి అక్కడ మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీకి రావడానికి మొత్తం ఆశిస్తున్నట్టు ఇప్పుడు టికెట్లు కేటాయిస్తారని చెప్పి కూడా వేసుకుంటున్న పరిస్థితి. కానీ బీజేపీ మాత్రం థర్డ్ ర్యాంక్ లో ఉంటుందని చెప్పుకోవచ్చు. బీజేపీకి వచ్చే ఓట్లు కూడా చాలా పరిగణనలో తీసుకున్న లేవు. ఎందుకంటే అక్కడ ఎలుగుల రాకేష్ రెడ్డికి టికెట్ రాకుండా ఆయన అసంతృప్తి ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఎలుగుల రాకేష్ రెడ్డి ఒక వర్గం, ఇక్కడ బీజేపీకి రావు పద్మ వర్గం, రెండు వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే రావు పద్మకే మొత్తం అధిష్టానం బీజేపీ అధిష్టానం కేటాయించి రావు పద్మం ఇవ్వడంతో కూడా ఒక రావు పద్మ వర్గం మాత్రమే ఆమెకు సపోర్ట్ చేయవచ్చు. ఒకవేళ రాకేష్ రెడ్డి వర్గం కూడా కాంగ్రెస్ పార్టీ చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రియా ఒకసారి స్వామి మనము వర్ధనపేట నియోజకవర్గానికి వెళ్దాం. వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చూస్తే దాదాపు ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడినటువంటి నియోజకవర్గం. సో వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తే 4 మండలాలు ఉన్నాయి ఈ నియోజకవర్గం కింద. దాదాపుగా కూడా వర్ధనపేట, హనుమకొండ అండ్ పర్వతగిరితో పాటుగా ఆసిన్పర్తి. సో ఇది ఒక డిఫరెంట్ నియోజకవర్గం అని చెప్పాలి. ఎందుకంటే వర్ధనపేట ఇటుంటే హనుమకొండ అటుంటుంది, పర్వతగిరి ఇటుంటే ఆసిన్పర్తి ఇంకో దగ్గర ఉన్నటువంటి నియోజకవర్గం. అంటే ఇటు సిటీని అండ్ రూరల్ అర్బన్ అన్నింటినీ కలుపుకొని ఉండేటువంటి నియోజకవర్గం వర్ధనపేట నియోజకవర్గం. దాంతో పాటుగా దీంట్లో 2 జిల్లాలు, ఒకటి హనుమకొండ జిల్లాతో పాటు ఇటు వరంగల్ జిల్లా, 2 జిల్లాలను కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉన్నటువంటి నియోజకవర్గం కూడా చెప్పుకోవాలి. అండ్ ఇది కూడా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా కూడా చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో ప్రధానంగా మనం చూస్తే వర్ధనపేట నియోజకవర్గంలో 2018లో మొత్తం ఓటర్ల సంఖ్య ఒకసారి చూసుకుంటే 2,24,760 మంది ఓటర్స్ ఉన్నారు. ఇక్కడ గెలుపొందినటువంటి పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. మెజారిటీ కూడా ఒకసారి మనం చూసుకుంటే 99,240 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. ఇప్పుడు ఒకసారి 2014లో చూసుకుంటే టిఆర్ఎస్ నుండి ఆరూరి రమేష్ మాత్రమే గెలుపొందారు. ఇక 2018లో చూసుకుంటే ఆరూరి రమేష్ సేమ్ క్యాండిడేట్ 1,31,252 ఓట్లతోటి 69.35% తోటి ఆయన అధిక ఓట్లతోటి గెలుపొందారనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పార్టీ టీజేఎస్ నుంచి చూసుకుంటే దేవయ్య పగిడిపాటి ఆయన 32,012 ఓట్లతోటి 16.91% తోటి ఆయన ఓడిపోవడం జరిగింది. సిపిఐఎంఎల్ ను చూసుకుంటే చిలుమల లెనిన్ 6,367 3.36% తోని ఆయన ఓటం పాలయ్యారు. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ చూసుకుంటే కొత్త సారంగరావు 6,114 3.23% తోని వీళ్ళంతా కూడా ఓటం పాలయ్యారు. ఒకసారి వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించి 2023కు సంబంధించిన ఓటర్ల జాబితా చూద్దాం. 2023 మొత్తం ఓటర్ల సంఖ్య 2,49,545 మంది ఓటర్స్ ఉన్నారు. దీంట్లో పురుష ఓటర్లకు సంబంధించి 1,23,989 మంది పురుష ఓటర్స్ ఉంటే మహిళా ఓటర్లకు సంబంధించి 1,25,540 ఓట్లు మహిళలకు సంబంధించి ఉన్నాయి. ఒకసారి 2023 అభ్యర్థుల లిస్ట్ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. బీఆర్ఎస్ నుంచి ఆరూరి రమేష్ ని బరిలో ఉంచారు. ఇక కాంగ్రెస్ ఇంకా ఖాళీగానే కనిపిస్తోంది. ఇక బీజేపీ నుంచి కొండేటి శ్రీధర్ ని అభ్యర్థిగా నియమించారు. ఈయన చూసుకుంటే మాత్రం 2014లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఆరూరి రమేష్ మీద ఓడిపోయారు. అయినప్పటికీ కూడా ఆయన్ని మళ్ళీ బీజేపీ నుంచి కొండేటి శ్రీధర్ ని ఎన్నుకోవడం వెనక అసలు బీజేపీ అసలు ఏం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుందనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే 3 పోటీ పడుతున్నారు. సో ఇప్పటికే బీఆర్ఎస్కి ఆరూరి రమేష్ అక్కడ ఒక కంచుకోటలా ఏర్పరచుకున్నాడు. అండ్ దాంతోపాటుగా అది ఒక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. అండ్ దాంతోపాటుగా ఇప్పటికే బీజేపీ కూడా టికెట్ అనౌన్స్ చేసింది. సో ఇప్పుడు కాంగ్రెస్ ఎవరిని బరిలోకి దించబోతుంది? ఒక ఐఏఎస్ ఆఫీసర్ దిగబోతా ఉన్నాడా, లేదా ఒక టీచర్ దిగబోతా ఉన్నాడా, ఇంకా ఎవరు దిగబోతా ఉన్నారు? 3 నేతలు అక్కడ పోటీలు పడతా ఉన్నారు. ఇప్పటికే గత 2-3 నెలల నుంచే వాళ్ళ ప్రచార జోరు అనేది నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది. సో మరి ఈ నేపథ్యంలో గెలిచేది ఎవరు, నిలిచేది ఎవరు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి? ప్రణయ్, వర్ధనపేట నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ కలిగిన నియోజకవర్గం అంటే వర్ధనపేట చెప్పుకోవచ్చు. కానీ వర్ధనపేటలో ఇప్పటికీ ఆరూరి రమేష్
ఎక్కువ ఫారిన్ అని చెప్పుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చూసుకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న పెట్రోల్ బంక్ లో పనిచేసే కార్మికులుగా పనిచేసే కొండేటి శ్రీధర్ ఆ బీజేపీలకు పోవడం జరిగింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా వదిలిపెట్టిన పరిస్థితి కనపడుతుంది. కాంగ్రెస్ వదిలి వెళ్ళినందుకు తీసుకోకూడదని చెప్పిన పరిస్థితి కనపడుతుంది. కానీ ప్రస్తుతానికి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం అక్కడ ప్రస్తుతానికి ఐపీఎస్ రిటైర్డ్ ఐపీఎస్ కేఆర్ నాగరాజు ఉన్నాడు. అతనితో పాటు ఇంకా పరంజ్యోతి కూడా ఒక విద్యా సంస్థల కరెస్పాండెంట్ గా కొనసాగుతున్న పరంజ్యోతి కూడా అక్కడ పోటీ పడుతున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరు ఓరాహోరీ పోరు జరుగుతున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే అక్కడ దళిత బిడ్డలు ఒక 45% దళితులు ఎక్కువ ఉన్న ప్రాంతం ఏంటంటే వద్దనపేట ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ నిరుద్యోగులు ఎక్కువ అక్కడ మొత్తానికైతే నిరుద్యోగ యువత కోసానికైతే కాంగ్రెస్ ఎవరు పట్టం కట్టడం చూస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఆ కాంగ్రెస్ టికెట్లు మాత్రం కొనసాగుతూ ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ ఇంతవరకు కూడా అక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ ఎవరికి వారే యమునా తీరంగా కూడా అక్కడ నాగరాజు కూడా జరుపుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ పరంజ్యోతి అక్కడ జోరుగా ప్రచారం చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. కానీ వీళ్ళిద్దరు మొత్తం ఉత్కంఠ పోరులో అరుణ్ రమేష్ కు కొంచెం అవకాశాలు, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న వద్దలపేట నియోజకవర్గంలో మొత్తానికైతే అక్కడ ఎక్కువ 40% దళితులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ మొత్తానికి వీళ్ళ సాయం కుదరలేకపోవడంతో కూడా బీఆర్ఎస్ గట్టి కరుడు కట్టిన బీఆర్ఎస్ నేత యాక్టింగ్ కొట్టే అవకాశం అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ అభ్యర్థి ప్రకటిస్తే మాత్రము 50-50 ఛాన్స్ అవకాశాలు అయితే ఒక రాజకీయ విశ్లేషకులు చెప్పిన పరిస్థితి అక్కడ వద్దలపేట నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రణయ్ స్వామి, ఒకసారి మనం భూపాలపల్లి నియోజకవర్గం వెళ్దాం. భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి మొత్తం మండలాలు చూసుకుంటే 7 మండలాలు ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా భూపాలపల్లి, మొగుళ్లపల్లి, చిట్యాల, గన్పూర్, రేగొండ, షాయంపేటతో పాటుగా మరొక మండలం, మొత్తం 7 మండలాలు ఉన్నాయి. అండ్ దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే 2018కి సంబంధించినటువంటి మొత్తం ఓటర్ల జాబితాను ఒకసారి చూద్దాం. 2018లో మొత్తం ఓటర్ల సంఖ్య 2,34,620 ఓటర్స్ మనకు ప్రధానంగా కనిపిస్తా ఉన్నారు. ఇక్కడ గెలుపొందినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అండ్ మెజారిటీ చూసుకుంటే 7,214 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. పోలింగ్ శాతం కూడా 79.73% పోలింగ్ అయింది. ఒకసారి మనం 2014లో చూసుకుందాం భూపాలపల్లిలో ఏం జరిగిందో. 2014లో చూసుకుంటే టిఆర్ఎస్ నుంచి ఎస్ మధుసూదనాచారి గెలిచారు. ఆయన కాంగ్రెస్ నుండి గండ్ర వెంకటరమణారెడ్డి, బీజేపీ నుండి గండ్ర సత్యనారాయణ మీద కూడా ఆయన గెలుపొందడం జరిగింది. ఇక 2018కి వచ్చేస్తే కాంగ్రెస్ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి 69,918 33.50% ఆయన గెలుపొందారు. ఏఎఫ్ఎబిలో చూసుకుంటే గండ్ర సత్యనారాయణరావు 54,567 26% ఆయన ఓటం పాలయ్యారు. ఇక బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే 2014లో గెలిచినటువంటి వ్యక్తి 2018లో ఎస్ మధుసూదనాచారి 53,567 25.66%తో ఆయన ఓటం పాలయ్యారు. ఇక బీజేపీ చందుపట్ల కీర్తిరెడ్డి 15,744 7.54%తోనే ఓడిపోవడం జరిగింది. ఒకసారి 2023కు సంబంధించినటువంటి ఓట్ల జాబితాను చూద్దాం. సో 2023 మొత్తం ఓటర్ల సంఖ్య 2,58,668 ఓటర్లు ఇక్కడ మనకున్నారు. అండ్ దాంతో పాటుగా ఇందులో పురుష ఓటర్లకు సంబంధించి 1,29,762, మహిళా ఓటర్లకు సంబంధించి 1,28,900 ఓటర్స్ మహిళలకు సంబంధించి ఉన్నాయి. రైట్, ఒకసారి ఇప్పుడు 2023లో ఏ అభ్యర్థుల్ని ఖరారు చేశారో ఒకసారి చూసుకుందాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకుంటే గండ్ర వెంకటరమణారెడ్డిని తీసుకున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి చూసుకుంటే గండ్ర సత్యనారాయణరావుని తీసుకున్నారు. ఇక బీజేపీ చందుపట్ల కీర్తిరెడ్డిని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి మనం కూడా చూడాల్సిందే. భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి కొంత మాట్లాడుకోవాలి. అండ్ దీంట్లో ప్రధానంగా చూసుకుంటే 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నాడు. ఆ తర్వాత గండ్ర జ్యోతి అంటే గండ్ర వెంకటరమణారెడ్డి మహిళ సతీమణికి ఒక జెడ్పీ చైర్పర్సన్ పదవి కోసం ఆయన పార్టీ మారడం జరిగింది. పార్టీ మారి బీఆర్ఎస్ అధికార పార్టీలో ఆయన చేరడం జరిగింది. ఆ తర్వాత ఈసారి 2018లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. సో స్వామి గతంలో కూడా చూసుకోవచ్చు గండ్ర సత్యనారాయణకు ఆల్మోస్ట్ చాలా పేరుంది. అండ్ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. టీడీపీ నుంచి కూడా గండ్ర సత్యనారాయణ అనేక సందర్భాల్లో ఆయన తోడున్నాడు, ఆయన తోడు నీడగా నిలబడేటువంటి వ్యక్తి. గతంలో 2018లో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో గండ్ర వెంకటరమణారెడ్డి ఇందులో ఉన్నాడు అన్న నేపథ్యంలోనే అప్పుడు టికెట్ ఇవ్వలేదు. ఈసారి టికెట్ అయితే గండ్ర సత్యనారాయణకి ఫైనల్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటికీ గండ్ర వెంకటరమణారెడ్డి కూడా బరిలో ఉన్నాడు. దాంతో పాటుగా బీజేపీ పార్టీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి కూడా ఇప్పటికే ప్రచారంలో ఉంది. సో ఈసారి ఎట్లా ఉన్నాయని దాంతో పాటుగా ప్రచారాలు ఏ విధంగా సాగుతా ఉన్నాయి, ఇద్దరు బలమైన నేతలు పోటీ పడుతూ ఉన్నారు. ఒకవైపు గండ్ర సత్యనారాయణ, మరోవైపు గండ్ర వెంకటరమణారెడ్డి మధ్యలో పోటీ ఎలా ఉండబోతుంది? ప్రణయ్, మొత్తానికైతే భూపాలపల్లి ఎస్ఎల్సీ ప్రాంతంలో
అక్కడ సామాజిక జనాలు మాత్రము ఒక సామాజిక కార్యకర్తగా ఒక సమాజ సేవలో ఉంటున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంట సత్యనారాయణరావుకే అక్కడ ఎక్కువ శాతం మొగ్గు చూపుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి గతంలో కూడా ఆయన సెకండ్ లీడ్ లో ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ భూపాలపల్లి ఏజెన్సీలో అంతా కూడా కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ మొగ్గు చూపుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మొన్న బస్సు యాత్ర కూడా అక్కడికి రావడంతో కూడా కాంగ్రెస్ గ్రాఫ్ చాలా రాహుల్ గాంధీ ప్రసంగంతో కూడా కాంగ్రెస్ గ్రాఫ్ చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు. అప్పటికి కూడా గంట సత్యనారాయణ రావును మొత్తానికైతే గెలుపు బాటలో కూడా ఉంచుతామని చెప్పి కూడా ప్రజలంతా హామీ ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. అప్పటికి రేవంత్ రెడ్డి మాత్రము గంటా సత్యనారాయణకు ఓటేసి ఇవాళ అసెంబ్లీకి పంపాలని చెప్పిన ఆ ప్రసంగం అయితే వాళ్ళు మొత్తానికి పూర్తిగా సవరించిన పరిస్థితి కనపడుతుంది. కానీ ఇక్కడ వెంకటరమణారెడ్డికి ఇప్పటికీ కూడా నిరసన సెగలు తగులుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. మొత్తానికి ఆ మార్కెట్ డైరెక్టర్లతో బీఆర్ఎస్ లో కొనసాగిన మార్కెట్ డైరెక్టర్లంతా కూడా గంటా సత్యనారాయణకు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే శాంతిపరులుగా సామాన్యులతో ఉన్నవి కూడా సత్యనారాయణ అక్కడ కనపడుతుంది. ఎందుకంటే అక్కడ అతని పైన ఏది నేర ఆరోపణలు లేవు అని చెప్పి కూడా ఒక సాక్షిగా ఆయన నిజాయితీ పరుడు అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. గంటా వెంకటరమణారెడ్డి కుటుంబం ఇటు పక్క అయితే వాళ్ళ సరి వీళ్ళంతా బీఆర్ఎస్ లో ఒక అంటే భూ కబ్జాదారులు కూడా చేస్తా ఉన్నట్టు మొత్తానికైతే అక్కడ భూపాలపల్లిని కూడా వాళ్ళ బీఆర్ఎస్ అనుచరులకే మొత్తం పక్కన కట్టి కూడా మొత్తానికైతే వాళ్ళను కాంట్రాక్ట్ కూడా ఇచ్చి కూడా జైలు పరిస్థితి కనపడుతుంది చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే గంటా సత్యనారాయణకు అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం ఖాయమని చెప్తున్న పరిస్థితి అయితే ప్రజలు అంటున్న మాట. అది ఆ మొత్తానికైతే రాహుల్ గాంధీ బస్సు యాత్రతో రావడంతో కూడా ఒక గ్రాఫ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆ గంటా వెంకటరమణారెడ్డి కూడా ఆ ఫామ్ హౌస్ అంటే అక్కడి నుంచి హన్మకొండకు షిఫ్ట్ అయిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే బీజేపీ నుంచి చంద్రపట్ల కీర్తిరెడ్డి మాత్రము ఆమె హైదరాబాద్ లో ఉంటుంది. హైదరాబాద్ లో ఎన్నికల సమయంలో మాత్రము ఇక్కడికి ప్రజల వద్దకు వస్తుంది తప్ప మానవునికి అవసరాలు నిత్యావసరాలు కూడా ఆదుకునే వ్యక్తి కాదని చెప్పి కూడా బీజేపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అక్కడ గంటా సత్యనారాయణకు కాంగ్రెస్ గొలిపే గాలి వీస్తుందని చెప్పుకోవచ్చు. ప్రణయ్ ఇక్కడ మాత్రం ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఇక్కడ మొత్తానికి ఆ సత్యనారాయణరావు అంటే గంటా సత్యనారాయణరావు గతంలో టీడీపీలో నెలకొన్న ఒక కాంగ్రెస్ పార్టీకి మళ్ళా ఇక్కడ వచ్చినప్పటికి కూడా చాలా వరకు కూడా రైట్ స్వామి ఇప్పుడు భూపాలపల్లి నియోజకవర్గాన్ని చూసుకుంటే మాత్రం గంటా సత్యనారాయణరావు గంటా వెంకటరమణారెడ్డికి మాత్రం పోటీ మంచిగా జరిగేలా ఉంది. ఎవరు గెలిచినా ఇద్దట్లో మెజారిటీ అతి తక్కువ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది కనిపిస్తుంది. అండ్ బీజేపీ నుంచి చూసుకుంటే చందుపట్ల కీర్తిరెడ్డి ఆల్రెడీ కిందటి 2018 ఎన్నికల్లో తను అతి తక్కువ ఓట్లతోనే ఆమె ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈసారి బీజేపీ మళ్ళీ ఆవిడనే తీసుకోవడం వెనకాల అసలు ఆంతర్యం ఏంటో మనకు తెలియలేదు. కాకపోతే ఇక్కడ గంటా సత్యనారాయణ గంటా నారాయణ రెడ్డిని చూసుకుంటే మాత్రం మెజారిటీ అతి తక్కువ ఉన్నట్టుగా కనిపిస్తోంది. మొత్తానికి ఇది వరంగల్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్. మరో గ్రౌండ్ రిపోర్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.